ఇక ధనుష్ ఈ మధ్య క్యారెక్టర్‌లా అంతా గరీబ్ క్యారెక్టర్‌లు చేస్తున్నాడు. ఇక డౌన్ టు ఎర్త్ క్యారెక్టర్ లాగా 'కుబేరా' చూసినాం. మన 'ఇడ్లీ కడాయి' చూసినాం. ఇక ఇప్పుడు వచ్చేసి 'తేరే ఇష్క్ మే'. ఇక 'తేరే ఇష్క్ మే' అంటే ఆనంద్ ఎల్ రాయ్ ఆనంద్. ఈయన ఎవరంటే మన 'రాంజన' సినిమా తీసినాడు. 10 సంవత్సరాల బ్యాక్ వచ్చిన 'రాంజన' అది ఒక కల్ట్ క్లాసిక్. ఆ కల్ట్ క్లాసిక్ తోని దీన్ని కంపేర్ చేయలేం గానీ, ఆ డైరెక్టర్ మాత్రం ఈ సినిమా తీసిండు. సో 'తేరే ఇష్క్ మే' ఎలా ఉంది అని అనుకుంటే ఇక డైరెక్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాం. డైరెక్ట్ వీడియోలోకి వెళ్ళిపోయినాక ఒక్కటే చెప్తా ఏంటంటే ఇందులో స్ట్రైట్ ఫార్వర్డ్ క్యారెక్టర్స్. మన హీరో అండ్ హీరోయిన్. హీరో ఏమో హీరోయిన్ లవ్ చేస్తాడు. హీరోయిన్ ఏమో హీరోయిన్ లవ్ చేయదు. కానీ హీరోయిన్ క్లియర్ కట్ గా హీరోకి చెప్తుంది, నాకు ఈ లవ్ ఇవన్నీ ఏమి ఇంట్రెస్ట్ లేదు, మనం ఉన్న రోజులు మంచిగా ఉందాం, యాజ్ ఫ్రెండ్స్ వరకే ఉందాం. ఎందుకంటే తనకు ఎవరో ఒకరు తోడు ఉండాలి కదా లైఫ్ లా పెళ్ళయ్యే వరకు. సో ఈ ఫ్రెండ్ నే ఉంచుకుందామని తను అనుకుంటది. కానీ హీరో అట్లా కాదు కదా. ఇక మనం ఎట్లున్నా సరే మనకు కావాల్సింది మాత్రం జబర్దస్త్ ఉండాలని హీరో. సో హీరోకేమో తనని ఇష్టపడతాడు, తన కావాలని కోరుకుంటాడు. కానీ ఇక ఈ ఈ పీరియడ్ లో ఏమైతుందంటే హీరోయిన్ మన హీరో గారిని కొన్ని సొసైటీలో ఎట్లుండాలా, సొసైటీలో ఎలా ఉండాలా, ఇలా ఉండాలా, మార్పులు ఎలా ఉండాలి, అలా ఉండాలంటే తను ఫాలో అవుతాడు, తను చేంజ్ అవుతాడు, సొసైటీకి కావాల్సిన విధానంగా తను ఉంటాడు. కానీ హీరోయిన్ క్లియర్ కట్ గా ఉంటది, జస్ట్ యాజ్ అ ఫ్రెండ్. ఇక దాన్ని తప్పించి ఏం లేదని క్లియర్ కట్ గా చెప్తుంది. కానీ మనం ధనుష్ ఆ టైప్ కాదు, ఇనే టైప్ కాదు. తనని ఒక గర్ల్ ఫ్రెండ్, తననే పెళ్లి చేసుకోవాలనే విధానంలోనే ఆలోచించుకుంటా ఉంటాడు. సో వన్ ఫైన్ డే ఎలానే రావాల్సిందే, కథ ముందుకు జరగాల్సిందే. సో ఆ ఫైన్ డే వస్తుంది, తను జంపు, మన హీరో కంపు. అంటే కృతి సనన్ జంపు, మన ధనుష్ కంప్లీట్ కంపు. ఇక ఇది స్టోరీ. ఈ స్టోరీ నుంచి ఏమైతుంది, ఏం జరుగుతుంది అనేది కథనం. ఇక క్యారెక్టర్ విషయానికి వస్తే ఇక జబర్దస్త్ మన ధనుష్ క్యారెక్టర్ మాత్రం ఎక్స్ట్రాడినరీ క్యారెక్టర్. ఎక్స్ట్రాడినరీ అంటే ఇక దాని గురించి చెప్పాల్సిన అవసరం లేదు. టెరిఫిక్ అంటే టెరిఫిక్ స్క్రీన్ ప్రెజెన్స్. ఇక ధనుష్ యాక్టింగ్ గురించి మనం చెప్పేంత పెద్దోళ్ళం కాదు, కానీ టెరిఫిక్ స్క్రీన్ ప్రెజెన్స్, అవుట్ అండ్ అవుట్ కంప్లీట్ మాస్ క్యారెక్టర్ ఉంటుంది సెకండ్ హాఫ్ లో. అండ్ ఫస్ట్ హాఫ్ విషయానికి వస్తే మనం ఏదో ఎక్స్పెక్ట్ చేసి పోతాము, కానీ ఫస్ట్ హాఫ్ ఇదేంది బై ఇంత స్లోగా స్టార్ట్ అయింది, ఇట్లా పోతున్నది మూవీ, అది ఇది అని చెప్పి ఫస్ట్ హాఫ్ బాగానే ఎండ్ అవుతుంది, ఓకే. కానీ అక్కడి నుంచి సెకండ్ హాఫ్ స్టార్ట్ అవుతుంది. ఇక సెకండ్ హాఫ్ లో కంప్లీట్ ధనుష్ టాక్సిక్ క్యారెక్టర్ అనేది బయటికి తీసుకొస్తారు. ఇక టాక్సిక్ క్యారెక్టర్ అంటే ఎక్స్ట్రీమ్ లెవెల్ టాక్సిక్ క్యారెక్టర్ ఉంటుంది. ఇక జబర్దస్త్ డైలాగులు, జబర్దస్త్ పర్ఫార్మెన్స్, ఎక్కడ పడితే అక్కడ ఇచ్చి పడేసుడు, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఇక డైలాగ్ బాజీలు ఇవన్నీ మస్తు 1-on-1 జబర్దస్త్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. అండ్ ధనుష్ యాక్టింగ్ గురించి ఇంకా అంటే ధనుష్ యాక్టింగ్ అంటే జనాలకు నచ్చుతుందా నచ్చదా అంటే ఈ మధ్య కాలంలో మన గర్ల్ ఫ్రెండ్ లో కూడా చూసాం హీరో గారిది ఒక టాక్సిక్ క్యారెక్టర్. ఈ మధ్య కాలంలో టాక్సిక్ క్యారెక్టర్స్ అనేవి బయటికి బాగా వస్తున్నాయి. అండ్ ఇది కూడా ఒక వన్ ఆఫ్ ద టాక్సిక్ క్యారెక్టర్. ఇక టాక్సిక్ క్యారెక్టర్స్ ఎంత మందికి నచ్చుతుంది అనేది చూడాలి. టాక్సిక్ క్యారెక్టర్స్ నచ్చిన వాళ్ళకి మాత్రం ధనుష్ క్యారెక్టర్ మాత్రం ఎక్స్ట్రాడినరీ అనిపిస్తుంది. తన డైలాగ్స్ కానీ, తన వన్ లైనర్స్, తన ఫెరోషియస్ యాక్టింగ్ కానీ, ఇక అవుట్ అండ్ అవుట్ మాస్ క్యారెక్టర్ లాగా జబర్దస్త్ పర్ఫార్మ్ చేసిండు. అండ్ కృతి సనన్ విషయానికి వస్తే తను కూడా చాలా బాగా చేసింది, తన స్టైల్ ఆఫ్ యాక్టింగ్ చాలా బాగా చేసింది. తనకు కూడా ఒక మంచి సినిమా పడ్డదని చెప్పొచ్చు. అండ్ రీసెంట్ ట్రాక్ రికార్డ్ ఈ సినిమా లవ్ స్టోరీస్ ట్రాక్ రికార్డ్ చూసుకుంటూ వెళ్తే మనకు ఒక సయ్యారా వచ్చింది, దాని తర్వాత దివానియత్ అది అనుకుంటే అదో బక్వాస్ సినిమా కానీ బాక్స్ ఆఫీస్ పైన నడిచింది. ఎందుకు నడిచిందంటే సాంగ్స్ బాగుండే, అట్ ద సేమ్ టైం లవ్ స్టోరీస్. ఇప్పుడు లవ్ స్టోరీస్ అనేది నార్త్ మార్కెట్ లో బాగా సక్సెస్ చూస్తున్నారు. సో తేరే ఇష్క్ మే క్లియర్ కట్ విన్నర్ అట్ ద బాక్స్ ఆఫీస్ అని హ్యాపీగా చెప్పేయచ్చు. ఎందుకంటే హాఫ్ సినిమాలే నడిచినప్పుడు ఈ సినిమా అయితే ఈజీగా నడిచేస్తుంది, ఒక సూపర్ డూపర్ హిట్ అవుతుంది. అండ్ ధనుష్ కి మళ్ళీ ఒక సూపర్ హిట్ ఫిలిం పడ్డది బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ పైన అని క్లియర్ కట్ గా చెప్పొచ్చు. అండ్ ఫస్ట్ హాఫ్ విషయానికి వస్తే స్లోగా స్టార్ట్ అయ్యి ఒక యావరేజ్ ఫీలింగ్ ఇచ్చేసి ఫినిష్ అవుతుంది. కానీ సెకండ్ హాఫ్ ఇక ఎక్స్ట్రీమ్ ఉంటుంది. ఎక్స్ట్రీమ్ లెవెల్ ఆఫ్ టాక్సిసిటీ, ఎక్స్ట్రీమ్ లెవెల్ ఆఫ్ మ్యాడ్నెస్, ఎక్స్ట్రీమ్ లెవెల్ ఆఫ్ ధనుష్ యాక్టింగ్, ఇవన్నీ ఒక జబర్దస్త్ ప్రెజెంటేషన్ తో చూపించాడు. సో ఈ ఎక్స్ట్రీమ్ లెవెల్ ఆఫ్ టాక్సిసిటీ నచ్చే వాళ్ళకి మాత్రం ఎక్స్ట్రీమ్ లెవెల్ అని నచ్చుతుంది. రెస్ట్ ఆఫ్ ద పీపుల్ కూడా బాగానే ఉంది, వెరీ గుడ్ అని హ్యాపీగా చెప్పవచ్చు. ఇంకా విజువల్స్ విషయానికి వస్తే టెర్రిఫిక్ విజువల్స్ అండ్ ప్రొడక్షన్ వాల్యూస్, చాలా టాప్ నాచ్ ప్రొడక్షన్ వాల్యూస్. ఇంకా మ్యూజిక్ విషయానికి వస్తే మ్యూజిక్ బై ఏఆర్ రెహమాన్. ఆల్రెడీ ఒక
చార్ట్ బస్టర్ సాంగ్స్ ఇచ్చాడు కాబట్టి ఇలాంటి ఓపెనింగ్స్ పడ్డాయి. బాలీవుడ్ మార్కెట్ లో చార్ట్ బస్టర్ సాంగ్స్ పడితే ఓపెనింగ్స్ ఖచ్చితంగా పడతాయి. సో అది క్లియర్ కట్ గా విజిబుల్ ఉంది. ఓపెనింగ్స్ అరౌండ్ 20 to 25 crores తీసుకుంటుంది బాక్స్ ఆఫీస్ పైన, విచ్ ఇస్ అ బిగ్ డీల్. సో టెరిఫిక్ సాంగ్స్ అండ్ టెరిఫిక్ ట్రైలర్ కట్. ఈ టెరిఫిక్ సాంగ్స్, టెరిఫిక్ ట్రైలర్ కట్ ఈ బాక్స్ ఆఫీస్ పైన రిజల్ట్ అనేది క్లియర్ కట్ గా తెలుస్తుంది. అండ్ సినిమా ఒక సింగిల్ లైన్ లో చెప్పాలంటే తేరే ఇష్క్ మే, నేను చూసింది హిందీలో రివ్యూ ఇస్తుంది తెలుగులో. ఒక్క లైన్ లో చెప్పాలంటే మాత్రం ఫస్ట్ హాఫ్ ఇస్ గుడ్, అంటే బానే ఉంది. సెకండ్ హాఫ్ చాలా బాగా అనిపించింది నా వరకు. అండ్ ఆ టాక్సిసిటీ క్యారెక్టర్ మీరు ఎలా తీసుకుంటారు అనేది మీ పైన ఉంటుంది. బట్ సినిమా డిసప్పాయింట్ అవ్వరు ఎక్కడ కూడా. అండ్ బాక్స్ ఆఫీస్ పైన ఇది కాసుల వర్షం ఖచ్చితంగా బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ పైన కురిపిస్తుంది. అండ్ ఇంకా ఈ స్టోరీ విషయానికి కానీ సినిమా విషయానికి వస్తే ఇంతే గైస్. ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఆ సబ్స్క్రైబ్ బటన్ ని గట్టి గుద్దండి. షో సమ్ లవ్. Catch you until my next video. Bye.